వెల్కమ్ బ్యాక్. జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 42 టేబుల్స్ 10 రౌండ్లలో కౌంటింగ్ చేయనున్నారు. మొదటి రౌండ్ లో అత్యధికంగా ఓట్లు ఉన్న షేక్పేట్ డివిజన్ నుంచి కౌంటింగ్ జరగనుంది. చివరి రౌండ్ లో ఎర్రగడ్డ డివిజన్ కౌంటింగ్ తో ఫలితం తెలవనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు తేలిపోతుందని అధికారులు అంటున్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు మొత్తంగా కూడా కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట అయితే షేక్పేట్ నుండి మొత్తంగా అత్యధికంగా మొత్తంగా కూడా షేక్పేట్ డివిజన్లే ఓటర్లు ఉన్న కారణంగా మనం చూసుకోవచ్చు. ఆ షేక్పేట్ కు సంబంధించినటువంటి టేబుల్ 1 టేబుల్ 2లో అయితే ఈ యొక్క కౌంటింగ్ కొనసాగుతుంది. మొత్తంగా కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తం ఈ సీసీ కెమెరా ఆధారంగానే మొత్తంగా కూడా ఈ సీసీ కెమెరా నిఘల ఇది మొత్తంగా ఇది చేస్తుంది. ఎలాంటి కౌంటింగ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి రీచెక్ చేయడానికి కూడా కౌంటింగ్ ఎలా జరిగింది అని చెప్పడానికి కూడా ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక దీంట్లో అయితే టేబుల్ 1 ఏదైతే షేక్పేట్కు సంబంధించినటువంటి అయితే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ప్రతి దగ్గర కూడా 10 బూత్లకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లో ఒక్కొక్క దగ్గర 10 బూత్లకు సంబంధించినటువంటి మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉంటుంది. టేబుల్ 1 టేబుల్ 2లో ఒకేసారిగా ఏజెంట్లతో పాటు అభ్యర్థులు ఉంటారు. వారి ముందు మొత్తం టోల్గా కూడా ఆ యొక్క బటన్ నొక్కగానే దీనికి సంబంధించినటువంటి ఇది వస్తుంది. ముందుగా షేక్పేట్ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి షేక్పేట్లో ఫస్ట్ అయితే టేబుల్ 1 టేబుల్ 2 ఉంటుంది. ఈ దాని ప్రకారంగా ఫస్ట్ ఇది అయితే బ్యాలెట్ బాక్స్కు సంబంధించినటువంటి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఆ బ్యాలెట్ బాక్స్కి ఏదైతే కౌంటింగ్ చేస్తారో అవన్నీ కూడా బ్యాలెట్ బాక్స్కు సంబంధించింది ఇక్కడ పెడతారు. చూసుకోవచ్చు మనం జాతీయ పార్టీలు అయినటువంటి ఫస్ట్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు బీజేపీ, కాంగ్రెస్, అయితే బీఆర్ఎస్ తర్వాత అందరు స్వతంత్ర అభ్యర్థులు కాబట్టి ఇవన్నీ కూడా మొత్తం టోల్గా కూడా ఇది అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఎవరికైతే వచ్చాయో మొత్తం టోల్గా 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 58 సింబల్స్ ఉంటాయి ఇక్కడ. ఆ 58 సింబల్స్ లోపల మొత్తం అభ్యర్థులు ఎవరైతే పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని వచ్చాయో వాళ్ళ గుర్తుల ప్రకారంగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ ఇవి ప్రధాన పార్టీలు. వీటితో పాటు ఇవన్నీ స్వతంత్ర అభ్యర్థులు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడతారు. 105 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అందులో 2 చనిపోయారు. 103 పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయి కాబట్టి 103 పోస్టల్ బ్యాలెట్లు ముందుగా లెక్కించిన తర్వాత అయితే ఇవన్నీ కూడా మొత్తంగా ఇదైతే 10 రౌండ్లు ఉన్నాయి. ఒక్కొక్క రౌండ్కు సుమారుగా 45 నుండి 50 నిమిషాలు టైం పడుతుంది. అయితే చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇవన్నీ కూడా అభ్యర్థులు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి అభ్యర్థులని ఇవన్నీ కూడా 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి 58 మందికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇప్పుడు ఇక టేబుల్ 2 టేబుల్ 5 టేబుల్ 6 ఇక్కడ నుంచి మొత్తం టోటల్గా 42 టేబుల్స్ ఇవైతే ఉన్నాయి. మొత్తం 42 టేబుల్స్ వేసి 10 రౌండ్లు అయితే కొనసాగిస్తున్నారు. ఫస్ట్ షేక్పేట్ నుండి స్టార్ట్ అయిన తర్వాత అయితే చివరిగా ఎర్రగడ్డ అయితే ఏదైతే ఉందో ఎర్రగడ్డకు సంబంధించినటువంటి అయితే ఈ యొక్క లాస్ట్ రౌండ్లో ఎర్రగడ్డ ఉంటుంది. ఎర్రగడ్డ ఇదైతే ఇప్పటికే ఫలితాలను మొత్తం టోల్గా కూడా మొత్తం టోల్గా ఇప్పటికే ఉత్కంఠను రేపుతున్న నేపథ్యంలో ఇటు ఒక కాంగ్రెస్ పార్టీ కూడా అయితే ఒకటేసారి సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా అయితే సైలెంట్ ఓటు అయితే తమకే ఉంటుందంటూ కూడా గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి 3 ప్రధాన పార్టీలు కూడా ఎవరికి వారే గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు ఉదయం 8 గంటల నుండి మొత్తం కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం చూసుకోవచ్చు. ప్రతి టేబుల్ దగ్గర స్పష్టంగా ఇట్లా సీసీ కెమెరా ఆధారంగానే ఉంటుంది. ఎవరికి అభ్యర్థులకు డౌట్ వచ్చినా కానీ ఈ యొక్క సీసీ కెమెరా ఆధారంగా మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చూసుకోవచ్చు. ఏదైనా చిన్న పొరపాటు దొర్లినా కానీ దానికి సంబంధించింది మొత్తం కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏ టేబుల్కు చూసుకున్నా కానీ 10 పోలింగ్ బూత్లు వచ్చేటట్టుగా చూసుకున్నారు. మొత్తం 407 పోలింగ్ బూతులు ఉన్నాయి కాబట్టి 10 అయితే 42 ఉన్నాయి. 42 లోపల మొత్తం 407 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి మొత్తం చూస్తారు. అయితే యాక్చువల్గా అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్లో 4,01,365 మంది ఓటర్లు ఉంటే మొత్తం దాంట్లో 1 లక్షకు పైగానే 1,09,000 మంది అయితే మొత్తం 90,000 మంది అయితే ఓటింగ్లో పాల్గొన్న కారణంగా 48% అయితే ఓటింగ్ నమోదు కావడం చేత ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేటలకు మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు మొత్తం ఈ రిజల్ట్ రావచ్చు అంటూ కూడా చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. అయితే అది కౌంటింగ్ హాలు. అక్కడ అయితే ఆర్ఓ ఉంటారు. ఆర్ఓ సమక్షం లోపల ఇది రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు. రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షం లోపలనే అక్కడి నుంచి ఆ యొక్క కౌంటింగ్ మొత్తం టోల్గా కూడా అయితే పర్యవేక్షిస్తుంటారు. ఇక టేబుల్లకు సంబంధించి మొత్తం టోల్గా ఆ ఏజెంట్తో పాటు ఏజెంట్ కానీ అయితే అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్ కూడా అయితే ఇక్కడ పాల్గొని వాళ్ళ సమక్షంలోనే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కొనసాగుతుంది. అయితే ఈ యొక్క ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి.
స్ట్రాంగ్ రూమ్లో 3 అంచెల భద్రత కొనసాగుతుంది. స్ట్రాంగ్ రూమ్లో ఉదయమే అభ్యర్థుల సమక్షంలో 5 గంటలకు అభ్యర్థుల సమక్షం లోపల అయితే ఏజెంట్ల సమక్షం లోపలనే వాటి స్ట్రాంగ్ రూమ్ తాళాలను ఓపెన్ చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలను ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుండి ఆ యొక్క ఈవీఎం సిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఈవీఎం సిల్ కూడా అభ్యర్థి ముందు లేదంటే ఏజెంట్ల ముందే దాన్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు. చూసుకోవచ్చు మనం కౌంటింగ్ కేంద్రం కూడా ఇదంతా కౌంటింగ్ కేంద్రం. అక్కడి నుంచి వచ్చినటువంటి ఈవీఎంలు ఇక్కడ టేబుల్ల పైన పెడతారు. టేబుల్ల పైన పెట్టేసి ఆ మొత్తం టోల్గా కూడా 10 పోలింగ్ బూత్లకు సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. ఇక్కడ 10 పోలింగ్ బూత్లకు సంబంధించి ఇక్కడ ఈ టేబుల్లో కౌంటింగ్ కొనసాగుతూ ఉంటుంది. మొత్తం టోల్గా ఈ దానికి మొత్తం 407 పోలింగ్ బూత్లకు సంబంధించి మొత్తం టోల్గా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు వెలువడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు మొత్తం టోల్గా అభ్యర్థులని ఫలితాలు నిర్వహిస్తాయి. ఇప్పటికే మొత్తం టోల్గా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ బీజేపీ అండ్ అయితే కాంగ్రెస్ పార్టీలు గెలుపు పైన ఒకరికొకరు ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎన్నికల ఫలితాల గురించి మొత్తం టోల్గా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతుందని తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్.